ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతుంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ని వెనుక నుండి నడుపుతుంటే మరోవైపు రష్యా, చైనాలు హమాస్కు మోరల్ సపోర్ట్ ఇస్తున్నాయి. 2 వారాలు దాటుతున్న ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే 3 దశల వార్ ప్లాన్ రెడీ చేసింది. ఇంకోవైపు హమాస్ రసాయన బాంబులు వాడే ప్లాన్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ దీనికి ఎండెక్కడా? హమాస్ పై దాడిలో ఇజ్రాయెల్ 3 దశల ప్లాన్. ఇజ్రాయెల్ మొదటిసారి ప్రయోగించనున్న ఐరన్ స్టింగ్ బాంబ్. ఇజ్రాయెల్ పై హమాస్ కెమికల్ వెపన్స్ వాడనుందా? ఏది ఎటూ తేలని పరిస్థితిలో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం నానాటికి తీవ్రతరమవుతోంది. 2 అధికారాల మధ్య గాజా అమాయక జనం ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలో సామాన్య ప్రజల్ని ఇజ్రాయెల్ చంపేస్తోందంటూ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నిరసనలు చెలరేగుతున్నాయి. మరోవైపు హమాస్ ఉగ్రవాదాన్ని రూపుమాపి ఇజ్రాయెల్ తమ రాజ్యాన్ని కాపాడుకోవడంపై అంతర్జాతీయంగా ఆమోదం లభిస్తోంది. ఏదేమైనా ఇప్పుడు గాజా స్ట్రిప్ అంతా గజగజా వణికిపోతున్న పరిస్థితి. ఈ రాజకీయాలు, కోపోద్రేకాలు తెలియని పసికందులు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలు, వృద్ధులు దిక్కుతోచని స్థితిలో మరణిస్తున్నారు. బాంబుల వర్షం కురుస్తుంటే ఎటూ వెళ్లలేని అమాయక జనం అసూలు బాస్తున్నారు. గాజా నుండి యుద్ధం మొదలుపెట్టిన హమాస్ తీవ్రవాదులు ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి గాజా ప్రజల్నే అడ్డుగా పెట్టుకున్నారనే వాదన బలంగా వినపడుతోంది. అయితే గాజాలో అమాయక ప్రజలు బలవుతున్నారనే అంశాన్ని ఎవరూ కాదనలేరు. అందుకే గాజాలో యుద్ధం ఆపలేకపోతున్నా అక్కడి ప్రజలకు మానవతా సహాయం అందించడానికి పలు దేశాలు పట్టుబట్టాయి. కాగా గాజాలో ప్రజలకు మానవతా సహాయం కోసం మొదటి ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాయి. అదే సమయంలో అరబ్, యూరోపియన్ ప్రతినిధులతో కలిసి కైరోలో సమావేశం జరిగింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య సంక్షోభాన్ని నివారించే ఉద్దేశంతో నిర్వహించిన కైరో శాంతి శిఖరాగ్ర సమావేశంలో కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు ప్రాంతీయంగా కోపం పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈజిప్ట్, జోర్డాన్ ప్రజల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ జట్లు గాజాలో బాంబులు కురిపిస్తున్న నేపథ్యంలో కైరో శాంతి శిఖరాగ్ర సమావేశం మొత్తం పరిస్థితిని శాంతపరచడానికి, గాజా సంక్షోభానికి సాధ్యమైన పరిష్కారాల కోసం చొరవ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. గాజా వివాదం ప్రారంభమైనప్పటి నుంచి జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు తీవ్రమైన అంతర్గత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఎందుకంటే ఈ 2 దేశాలు ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అయితే తమ సొంత రాజధానుల్లో హమాస్కు మద్దతుగా హింసాత్మక ప్రదర్శనలు పెరిగిపోవడం ఆ దేశాలకు అంతర్గత అస్థిరత భయాన్ని సృష్టించాయి. ఇంతలో గాజాలో మరింత సైనిక తీవ్రత పెరిగింది. శరణార్థుల సంక్షోభం నానాటికి పెరిగిపోతోంది. ఆ తరుణంలో ఈజిప్ట్, జోర్డాన్లు కైరో శిఖరాగ్ర సమావేశంలో ఇజ్రాయెల్ని తీవ్రంగా విమర్శించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్ సిస్సి గాజాలోని 2.3 మిలియన్ల పాలస్తీన్లని సినాయ్ ద్వీపకల్పంలోకి పంపించడంపై చర్చను తిరస్కరించారు. న్యాయమైన పరిష్కారం లేకుండా పాలస్తీనా అంశంపై తుది నిర్ణయానికి రావడం పరిధికి మించిందని, నిస్సందేహంగా ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానని ప్రెసిడెంట్ అబ్దెల్ సమావేశ వేదికపై వెల్లడించారు. పరిస్థితులు ఎలా ఉన్నా దీనికి ఈజిప్ట్ రెడీగా లేదని అబ్దెల్ ఫతాహ్ అల్ సిస్సి అన్నారు. ఇదే సమయంలో జోర్డాన్ రాజు అబ్దుల్లా II కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ మొట్టడి బాంబు దాడిని యుద్ధ నేరంగా పేర్కొన్నాడు. ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ నేరమని, మనందరికీ రెడ్ లైన్ అని జోర్డాన్ రాజు శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. వెస్ట్ బ్యాంక్లోని రమల్లాలో పాలస్తీనా అథారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని అనాగరిక దురాక్రమణగా అభివర్ణించారు. మేము విడిచిపెట్టం, మేము మా భూమిలో ఉంటామని మహమూద్ అబ్బాస్ తేల్చి చెప్పారు. కాగా ఈ కైరో శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఇజ్రాయెల్ నుంచి గానీ, యుఎస్ నుంచి గానీ ప్రతినిధులెవరూ హాజరు కాలేదు. దీనికంటే ముందు యుద్ధం మొదలైన 10 రోజుల తర్వాత ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యో గ్యాలెంట్తో సహా పలువురు ఇజ్రాయెల్ మంత్రులు హమాస్ పాలనలోని గాజా వ్యవహారంలో ఇజ్రాయెల్ ప్రణాళికేంటో వివరించారు. ఇందులో భాగంగా 3 దశల్లో యుద్ధ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. మొదటి దశ ప్రణాళిక ప్రకారం హమాస్లోని సైనిక సామర్థ్యాన్ని నాశనం చేయడం. ప్రస్తుతం ఇందులో భాగంగానే గాజా నగరాన్ని జల్లెడపడుతున్నాయి ఇజ్రాయెల్ బాంబులు.
ఇక రెండోది గాజాలో హమాస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం, అది మళ్లీ పుంజుకోకుండా చూసుకోవడం. చివరిగా గాజా నగరంలో కొత్త భద్రతా పాలన ఏర్పాటు చేసిన తర్వాత గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలగడం. ఈ 3 దశల ప్రణాళికతో గాజాని హమాస్ పాలన నుంచి విముక్తి చేయడానికి ఇజ్రాయెల్ పూనుకుందని ప్రపంచానికి ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ ప్రణాళికలకు సంబంధించి భద్రతా పాలన గురించి అధికారికంగా ఎటువంటి పత్రాలు ఇవ్వలేదు. ఇజ్రాయెల్లో నిర్వహించిన బహిరంగ చర్చలో అధికారులు ఈ వివరాల్ని వెల్లడించారు. కాగా ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల్లో ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని ఉత్తర భాగాల్లో ఉన్న 20 ఆసుపత్రుల్ని ఖాళీ చేయమని కోరింది. ఇప్పటివరకు 6 ఆసుపత్రులు ఖాళీ అయ్యాయి. 10 ఆసుపత్రులు ఇజ్రాయెల్తో చర్చలు జరుపుతున్నాయి. 4 హాస్పిటల్స్ తరలింపును తిరస్కరించాయి. హమాస్ ఉద్దేశపూర్వకంగానే తమ సభ్యుల్ని ఈ ఆసుపత్రుల్లో ఉంచుతోందని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ పేర్కొన్నారు. అయితే తాజాగా గాజాలోని గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చి కాంపౌండ్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 18 మంది మరణించినట్టు సమాచారం. పాలస్తీనా అధికారుల ప్రకారం 500 మందికి పైగా క్రైస్తవులు, ముస్లింలు చర్చిలో ఆశ్రయం పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా గాజాలో మరణించిన వారి సంఖ్య 4500కు చేరుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో 70% మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా గాజాలో కనీసం 212 మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.